ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండి. ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు వీడియోలో అయితే మీకు వెజ్ రెసిపీస్లో చాలా అందరూ ఇష్టంగా తినే వెజ్ రెసిపీ అయితే షేర్ చేస్తున్నానండి. అదేంటంటే గుత్తి వంకాయ కర్రీ ఇంకా వెజ్ బిర్యానీ అన్నమాట. ఈ కార్తీక మాసంలో కూడా మీరు అందరూ ఇష్టంగా తినొచ్చండి. నాన్ వెజ్ని కాంపెన్సేట్ చేస్తూ దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫస్ట్ అయితే వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసేద్దామండి. ముందుగా మనం కర్రీ ప్రిపేర్ చేసుకొని తర్వాత పులావ్ ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ అయితే పులావ్కి కావాల్సిన రైస్ అయితే ఇలా నానబెట్టి పెట్టేసుకోవాలండి. నీట్గా క్లీన్ చేసి వాటర్ వేసి నానబెట్టేసి పెట్టేసుకోండి. మీకు కర్రీ అయ్యేలోపు ఈ రైస్ అయితే బాగా నాని ఉంటాయండి. సో దట్ మీకు ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది. అలాగే ఇక్కడ వంకాయలు 4 భాగాలుగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ పుచ్చులు ఉన్నాయేమో చూసుకోండి జాగ్రత్తగా. సాల్ట్ వాటర్లో వేసేసి పెట్టేయండి కాసేపు. ఒకవేళ పుచ్చులు ఉంటే ఆ పాట అలా కట్ చేసేసుకోవచ్చండి. నాకైతే వంకాయలన్నీ బాగానే ఉన్నాయి. ఒక్క వంకాయ మాత్రం ఒక హాఫ్లో చిన్న పుచ్చు ఉందన్నమాట. ఇలా కట్ చేసేసాను. ఇక్కడైతే మనం కూరకు కావాల్సిన మసాలా ప్రిపరేషన్ చూద్దామండి. ఒక 3 అయితే ఎలాచి, ఒక 6 లవంగాలు, ఒకటి స్టార్ ఫ్లవర్, 2 చిన్న ముక్కల దాల్చిన చెక్క వేసి ఇలాగ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇవైతే ఒక స్పూన్ వరకు ధనియాలు, ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసి ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఇలా వెల్లుల్లి అల్లం వేసుకోవాలండి. వెల్లుల్లి ఇలా పీల్ తీసేసి వేసుకోవాలి. అలాగే అల్లం కూడా. ఇవైతే హాఫ్ కేజీ వంకాయలు క్వాంటిటీస్ అండి. మెజర్మెంట్స్ మీరు చేసే దాన్ని బట్టి మీరు వేసుకోండి మెజర్మెంట్స్. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా ఒక 2 ఉల్లిపాయలు అయితే కట్ చేసి వేసుకోవాలండి. ఇందులో ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది బాగా వస్తుందన్నమాట. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటోలు వేసుకోండి. చిన్నవైతే 2, పెద్దదైతే 1 టొమాటో వేసుకోండి. అలాగే ఒక 4 ఎండుమిర్చి కూడా వేసుకోండి ఇందులో. అలాగే మీ దగ్గర జీడిపప్పు ఉంటే అవి కూడా వేసుకోండి. వేసుకొని బాగా ఫ్రై అవసరం లేదండి. అంటే బ్రౌన్ కలర్లోకి రానవసరం లేదు. నార్మల్గా మగ్గితే సరిపోతుంది అన్నమాట. అంతే మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మసాలా అనేది పచ్చివాసన లేకుండా ఉంటుందండి మనం కర్రీ చేసేటప్పుడు. ఇప్పుడు మనం ఇందాక మసాలా స్పైసెస్ అన్నీ వేసుకున్నాం కదా, అదే మిక్సీ జార్లోకి ఈ ఉల్లిపాయ టొమాటో మిశ్రమం కూడా వేసేసుకొని ప్యూరీ చేసి పక్కకు పెట్టుకోవాలండి కొంచెం చల్లారిన తర్వాత. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఎక్కువగానే పడుతుంది ఈ కర్రీకి ఆయిల్. మనం ఇందాక సాల్ట్ వాటర్లో వేసి పెట్టిన వంకాయలన్నీ ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకోవడం వల్ల వంకాయలన్నీ కూడా మగ్గుతాయి అన్నమాట. కొంచెం మగ్గి ఉన్నాయి కదా, ఇప్పుడు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకోవడం వల్ల వంకాయలు బాగా మగ్గుతాయి. ఎక్కువ ఆయిల్ వేయకుండానే ఇలా వంకాయలన్నీ కూడా మనకి మగ్గిపోతాయండి. తక్కువ ఆయిల్లోనే మూత పెట్టుకోండి కాసేపు. ఇప్పుడు చూస్తున్నారు కదా వంకాయలన్నీ కూడా మెత్తబడ్డాయండి. పెద్ద వంకాయలు కదా కొంచెం టైం పట్టింది. చిన్న వంకాయలు అయితే మీకు ప్రాసెస్ ఈజీ అయిపోతుంది. మనం ఇందాక మిక్సీ పట్టించుకున్నాం కదండి మసాలా స్పైసెస్, అలాగే ఉల్లిపాయ టొమాటో అల్లం వెల్లుల్లి ఈ మిక్సీ చేసిన ప్యూరీ అంతా ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా వంకాయలకు పట్టే విధంగా కలుపుకోవాలండి. ఇవి బాగా ఉడికినవే కాబట్టి పచ్చివాసన ఏమి ఉండదండి. జస్ట్ మనకి వంకాయతో పాటు మగ్గితే సరిపోతుంది అన్నమాట. ఇదే స్టేజ్లో కొద్దిగా కారం వేసుకోండి టేస్ట్కి సరిపడా. ఇందాక మనం సాల్ట్ ఆల్రెడీ యాడ్ చేసాం కదండి, ఇప్పుడు కొంచెం వేసుకున్నాను సరిపోకపోతే. వేసుకొని బాగా కలుపుకోవాలండి. కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి, ఎందుకంటే వంకాయలు ఆల్రెడీ మగ్గిపోయి ఉన్నాయి కాబట్టి చిమిడిపోతాయి అన్నమాట గట్టిగా కలిపేస్తే. ఇప్పుడు ఇందులో కొంచెం ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసుకోవాలండి. మనం వేసిన మసాలా గ్రేవీ వంకాయ ముక్కలకు పట్టాలి కాబట్టి, ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ పెట్టుకోవాలి స్టవ్ పైన. ఇదే స్టేజ్లో కొత్తిమీర ఉంటే వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు, కరివేపాకు వేసాను నేనైతే.
ఫైనల్గా అయితే మనం వేసిన ఆయిల్ అంతా ఇలా పైకి వస్తే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. చూస్తున్నారు కదా, యమ్మీగా వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో, కలర్ఫుల్గా. ఇది చపాతీలోకి కూడా బాగుంటుందండి, రైస్లోకి కూడా. నెక్స్ట్ అయితే ఇక్కడ పులావ్ మేకింగ్ ప్రాసెస్ చూద్దామండి. ఒక బిర్యానీ గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ అలాగే నెయ్యి వేసుకోవాలండి. వేసుకొని అన్నీ 2 చొప్పున ఈ మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలండి. ఎక్కువ వేయకూడదు, వెగటొచ్చేస్తుంది అనమాట. అలాగే జీడిపప్పులు వేసుకోండి ఇందులో. ఇవి కొంచెం బ్రౌన్ కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ అయితే ఒక 2 ఉల్లిపాయలు ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోండి ఇందులో. అలాగే నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకోండి. అలాగే ఒక క్యారెట్ వేసుకోండి కట్ చేసి. ఇదే స్టేజ్లో బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోవచ్చు మీ ఇంట్రెస్ట్ బట్టి. అలాగే గ్రీన్ పీస్ అండి, ఫ్రోజన్ గ్రీన్ పీసు మీ దగ్గర న్యాచురల్గా దొరికే ఉంటే అవైనా వేసుకోవచ్చండి. ఇవి మగ్గాలి. మగ్గేలోపు ఇక్కడ చిన్న మసాలా ప్రిపరేషన్ చూద్దామండి. ఇది వచ్చేసి 1/2 kg రైస్కి కావాల్సిన పులావ్ మసాలా అనమాట. ఇది అన్నీ కొంచెం కొంచెం అండి, 2 4 చొప్పున వేసాను అన్నీ. వేసేసి ఇలాగ మిక్సీలో వేసి పేస్ట్లా చేసుకోవాలండి. అంటే వాటర్ వేసిన వెట్ పేస్ట్లా చేసుకోవాలి. ఈలోపు ఈ కూరగాయలు మగ్గున్నాయి కదండి, ఇందులో మనం ప్రిపేర్ చేసిన ఈ మసాలా పేస్ట్ అయితే వేసేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ పచ్చివి కదా, మనం ఫ్రై చేయలేదు. అల్లం వెల్లుల్లి ఇవన్నీ పచ్చివి వేసాం కాబట్టి పచ్చివాసన వస్తాయండి. సో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదే స్టేజ్లో కొత్తిమీర ఉంటే వేసుకోండి. నా దగ్గర లేదు, వేయలేదు నేను. కొత్తిమీర పుదీనా వేస్తే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుందండి. అలాగే ఇక్కడ వాటర్ వేసుకోవాలి. పులావు ఉడకడానికి సరిపడా వాటరు 1కి 1.5 వాటర్ వేసుకోవాలండి. 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసుల వాటర్ వేసుకున్నాను నేనైతే. అలాగే సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం బాగా మరగనివ్వాలండి. వాటరు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఇందాక నానబెట్టి ఉంచాం కదా బాస్మతి రైసు, అవైతే ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్, హై ఫ్లేమ్, సిమ్ ఇలా మీరు అందులో ఉండే వాటర్ని బట్టి ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి. ఈ పులావ్ని మూత పెట్టేసుకోవాలి. చూడండి ఫైనల్గా పొడి పొడిగా ప్రిపేర్ అయిపోయిందండి. పులావ్ రెడీ అయిపోయింది. యమ్మీగా చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో, ఎక్కడ అతుక్కోకుండా గ్రెయిన్ సపరేట్ అవుతూ వచ్చిందన్నమాట నీట్గా. ఇక పులావ్ అయితే రెడీ అండి. మనం ఇంకా ప్లేటింగ్ చేసుకోవడమే ఆలస్యం అన్నమాట. ఫైనల్గా ప్లేటింగ్ కూడా చేసేసుకున్నామండి. వెజ్ పులావ్ అలాగే గుత్తి వంకాయ కర్రీ ఇంకా రైతా. మీకు కూడా నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా ఇవి చూస్తుంటే. ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ తినలేదు అనే ఫీలింగ్ లేకుండా ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు. మీకు నాన్ వెజే గుర్తురాదు. అలాగే ఎప్పుడూ వెజ్ తినేవాళ్ళు కూడా ఉంటారు కదండి, ఆ వెజ్ లవర్స్కి కూడా ఇది మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ఇలాగే చేస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అందరికీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో. బాయ్.